సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉంటారు. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉంటారు. ఒక బల్లి గోడ మీద టిక్కుటిక్కుమని పలుకుతూ ఉంటుంది. కుతూహలమైనటువంటి ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని చెప్పి బాబాను అడుగుతారు. అది శుభశకునమా లేక అశుభశకునమా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అప్పుడు బాబా ఇలా అంటారు, తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూడడానికి వస్తుందని చెప్పి ఆ బల్లి ఆనందంగా అరుస్తూ ఉందని చెప్పి బాబా చెప్తారు. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకుండా కూర్చుంటాడు. బాబా పలికినటువంటి దానికి అతడు ఆగ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రపు రవ్వుతూ బాబా దర్శనానికై షిరిడి వస్తాడు. అతడు ఇంకనూ కొంత దూరం పోవాల్సి ఉండవల్ల వాని గుర్రము ఆకల్చే ఉన్నందున గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. తన భుజంపై ఉన్నటువంటి సంచిని తీసి ఉలవలు కొని తెచ్చుటకు కోసం దానిలో ఉన్నటువంటి ధూళిని విదిలిస్తారు. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూస్తుండగా గోడనెక్కి ప్రశ్నించిన భక్తుని కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్తారు. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంగా వెళ్తుంది. వెళ్ళి చాలా కాలం పిమ్మట అక్కా చెల్లెళ్ళు కలుసుకొని ఒకరినొకరు కౌలించుకొని ముద్దాడుకుంటారు. గుండ్రంగా తిరుగుచు అది ప్రేమ